హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి తమిళ చూసి మీకు అర్థమైనలా నిన్నైతే సోషల్ మీడియా ఓచుకోత అయితే జరిగిందనమాట. మొట్టమొదట అల్లు అర్జున్ అన్న చేసినటువంటి పోస్టులు మామూలుగా లేవు, వేరే లెవెల్ ఉన్నాయన్నమాట. మొట్టమొదటి ఈ పోస్టర్ ఇది చూసిన తర్వాత అసలు చాలామంది అండర్ గ్రౌండ్కి దిగేశారు. ఎందుకంటే థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు ఫర్ యువర్ సపోర్ట్ అని చెప్పి ఇద్దరు చేతుల మీద చేసుకున్నటువంటి ఫోటో ఇది చాలా నచ్చింది నాకైతే. నేనైతే దీన్ని కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను. కింద చాలామంది ఇలాగే ఉండాలి, మీరు ఇలాగే కలిసి ఉండాలి, మెగా ఫ్యామిలీ అంటే మాకు అల్లు అర్జున్ లేకుండా మేము ఊహించుకోలేమని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అంట. ఈ పిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే వీటన్నిటి గురించి మాట్లాడతా. ఆ తర్వాత నాకు బాగా నచ్చినటువంటి ఫోటో ఏంటంటే ఈ ముగ్గురు ఫోటోలు నిజంగా 3 లైన్స్ వేటాడుతున్నాయి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మామూలు కూర్చోలేదు. అటు రామ్ చరణ్ గారు, ఇటు అల్లు అర్జున్ గారు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వేరే లెవెల్. పవన్ కళ్యాణ్ గారి మన లెఫ్ట్ హ్యాండ్ చూడండి ఎక్కడుందో, ఆ బాండింగ్ వేరు. ఎందుకంటే ఎంత కాదన్నా మేనాలు డబ్బా యాడిపోతే ఆ బ్లడ్ అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటిది, ఆ రిలేషన్ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నాకు ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఫోటో ఏదైనా ఉందంటే ఈ ఫోటో. సాయి తరం తేజ్ అల్లు అర్జున్ అన్న అంటే లైక్ అసలు ఇక అల్లు అర్జున్ సాయి తరం తేజ్ మీద పోతుండవు. ఈ ఫోటో కూడా నాకైతే చాలా హైలైట్గా అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా మన సాయి తరం తేజ్ అల్లు అర్జున్ అన్ఫాలో కొట్టిండు ఇన్స్టాగ్రామ్లో. ఇది మనం చూసామన్నమాట. అండ్ తను ఏదో ట్వీట్ కూడా వేసిండు, అంటే మనం సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మనతో ఉండాలి అది అనేటటువంటిది. ఆ టైంలో ఇది పెద్ద స్టోరీ. ఇది మీ అందరికీ నేను స్పెషల్గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందంటే ఇప్పుడు జనసేన వైసీపీ అనేటటువంటిది ఆపోజిట్. జనసేనకి క్యాంపెయినింగ్గా మన సాయి తరం తేజ్ అయితే పనిచేసిందనమాట. పిఠాపురంలో ఉండి అక్కడ బాగా స్పీచెస్ ఇచ్చి బాగా జనాల్ని మోటివేట్ చేసి బాగా జనసేన అధికారంలోకి రావడానికి సాయి తరం తేజ్ ఒక కారణం ఏంటో. అదే టైంలో మన అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ తన ఫ్రెండ్కి అయితే సపోర్ట్ చేసిండు. సపోర్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్లో వీళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ అయితే జరిగింది, చిన్న ఈగో టచ్ అయితే జరిగింది. ఇక దానివల్ల అండ్ రీసెంట్గా ఒక వీడియో మీకు గుర్తుందో లేదో, ఏదో అవార్డు ఇస్తున్నప్పుడు అందరూ పుష్పకి డ్యాన్స్ చేస్తున్నారు, పుష్ప స్టెప్స్కి. మన డిఎస్పీ గారేమో పుష్ప అని చెప్పి పాట పాడుతుంటారు, అందరూ ఎగురుతున్నారు. కానీ సాయి తరం తేజ్ డ్యాన్స్ చేయకుండా అలాగే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. ఏంటంటే రీజన్ అది పుష్ప, అది అల్లు అర్జున్ది. అసలు అల్లు అర్జున్ సినిమాకి ఆ పాటకి నేను ఎందుకు డ్యాన్స్ చేయలేదు, తను మా అపోనెంట్ కదా అని చెప్పి ఇప్పుడు బాగా ట్రోల్ అయింది. అసలు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, మన సాయి తరం తేజ్ ఎందుకు డ్యాన్స్ చేయలేదు అనేటటువంటి పాయింట్ కూడా చాలామంది రేకెత్తించి మరీ మాట్లాడారు. వాటన్నిటికి కూడా ఒక్క ఫోటో అయితే సమాధానం చెప్పింది. సో మళ్ళీ చెప్తాను, ఇది పోయిన వీడియోలో కూడా చెప్పాను, మన మహేష్ బాబు గారు కూడా చెప్పారు. మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది అనమాట. అదేంటి అనేటటువంటిది లాస్ట్లో చెప్తా, మీరైతే ఈ బడికి గెలిచేసి ఉంటారనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు సడన్గా వీళ్ళంతా కలిసిపోయారు. ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళకి పడదు అనేటటువంటిది వాస్తవం అని మనం అనుకున్నాం అనమాట. ఉదాహరణకి ఇప్పుడు జనసేన వైసీపీ క్వైట్ ఆపోజిట్ కదా. సో ఇక్కడ వైసీపీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారేంటి, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో కలిసిపోయారేంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం కూడా నాకు ఎదగానే వస్తుంది. వాళ్ళే చూసుకున్నట్టయితే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసిండు. సార్ మీకు మీ అన్నయ్య ఉన్నాడు, నిన్న సొంతంగా ఎదిగినాడు, మీరు నన్ను అనమాకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినప్పటికీ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వేరే ఎవరు రాలా, తను అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా రాలా. కానీ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు మరి వెళ్ళి హాలీని అయితే కలవడం జరిగింది. ఈ విధంగా ఫ్రెండ్షిప్కి అయినా ఫ్యామిలీకి అయినా పవన్ కళ్యాణ్ గారు మంచి రెస్పెక్ట్ ఇస్తారు అనేటటువంటిది వాస్తవం. సో ఇప్పుడు మన వైసీపీకి సపోర్ట్ చేసిండు, మా ఫ్యామిలీ కాకుండా పోయిండు అనేటటువంటిది అక్కడ పాయింట్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంది అని అంటే ఫ్యామిలీ అనేటటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. ఇది పాయింట్ అనమాట. సో వాళ్ళు గొడవ పడవచ్చు, వాళ్ళకి క్లాష్ అవ్వచ్చు, ఫైనల్లీ కలిసిపోతారు అనేటటువంటిది 100% వస్తాం. కానీ నిజంగా భయ్యా ఈ దెబ్బతో ఓజీ కూడా ఒక మంచి సపోర్ట్ వస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు తెలుసు మెగా ఫ్యామిలీ అనేటటువంటిది చీలిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా సపరేట్గా వచ్చేసారు. ఇక్కడ మన యాంటీ ఫ్యాన్స్ వాళ్ళు, అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ చూసుకున్నా, ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ చూసుకున్నా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూసుకున్నా, కానీ మాకందరూ వాళ్ళు యాంటీ, వాళ్ళకి అసలు సంబంధం లేదు. మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేటటువంటి సపరేట్ అని చెప్పి బాగా ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ జరుగుతూ మనం చూస్తూనే ఉంటాం. దీనివల్ల ఏంటంటే వీళ్ళు కలిసిపోయారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసిపోయారు కదా. ఇప్పుడు ఓజీకి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ తరపున కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. అదే కాకుండా ఓజీ అనేటటువంటిది మన ఇండియా వైడ్గా క్యాంపెయినింగ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. లైక్ ఇప్పుడు మన అల్లు అర్జున్ అనేటటువంటిది మొత్తం నార్త్ సైడ్ ఒక బ్రాండ్ లాగా ఉంది. ఆ బ్రాండ్ని వీళ్ళు కరెక్ట్గా వాడుకోండి. లైక్ ఇప్పుడు ఏదో ఒక ఆడియో ఈవెంట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అదే టైంలో మన అల్లు అర్జున్ గారు కూడా తీసుకెళ్తే అక్కడ మంచి బ్రాండ్ క్రియేట్ అయ్యింది అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ అనమాట. అలాంటిది ఏదైనా ఉంటే ప్లాన్ చేయండి డివివి గారు. నిజం చెప్తున్నా, ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఒక మంచి మార్కెట్ ఉంది, దాన్ని కూడా వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి నేనైతే అనుకున్నాను. సో మొత్తం అయిపోయినాయి అనమాట. ఈ పిక్స్ అయితే నిజంగా నేను సోషల్ మీడియాని దున్నేసినాయి. నాకైతే కండుల పండుగలాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అంతా వాగినోళ్ళు అంతా కూడా నోరు మూసుకున్నారు అనమాట. ఇక ఫ్యాన్ వార్స్ అయితే మ్యాక్సిమం సగం తగ్గాయి అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. ఇప్పటిదాకా ఉండేదన్నమాట, లైక్ ఒక ఫ్యాన్స్ అందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఆ హీరో ఫ్యానిజం ఈ హీరో ఫ్యానిజం అని చెప్పి అల్లు అర్జున్ బాగా ట్రోల్ చేయడం లాంటివి చేశారు. ఇక అందరూ కూడా మూసుకున్నారండి. ఫైనల్లీ చెప్తున్నా, వాళ్ళు బాగానే ఉంటారు, మనం బాగుండాలి, మనలో మనం కొట్టుకు సావడం అనేటటువంటిది 100% రాంగ్ అనేటటువంటి
అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాళ వాళ్ళ ఇంట్లో ఒక మరణం వచ్చేసరికి ఫ్యామిలీ అంతా కూడా మమేకమైంది. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని పగలు ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా అన్ని పక్కన పెట్టి అల్లు అరవింద్ గారు కూడా చెప్తూనే ఉన్నారు. అప్పుడంట పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాలు తీయట్లేదంట. ఆ టైంలో వాళ్ళ అమ్మగారంట మన కళ్యాణి అనేదంట, కళ్యాణ్ గారిని కళ్యాణి అనేదంట. కళ్యాణి కూడా చాలా బాగుంది కదా, తనతో కూడా సినిమా తీయొచ్చు కదా అరవింద్ అని చెప్పి వాళ్ళ అమ్మగారే ఇచ్చేసేదంట. అది నేను నా స్పీచ్లో చెప్తుంటే నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఈ విధంగా చాలా మెమరబుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఇంకొంతమంది ఎదవలు ఏంటంటే వీళ్ళేదో అందరు నవ్వుతున్నారు అంటే అది అంటే లైక్ సంతాప సభ లాంటిది, లైక్ ఆయన చనిపోయారు కదా మౌనవ్రతం సభ లాంటిది అనమాట. అందరూ నవ్వుతున్నారు ఏంటంటున్నారు. ఆమెకి 90 ఇయర్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఆరోగ్యాలతో మంచిగా సర్వే అయ్యారు. 90 సంవత్సరాల తర్వాత అవైతే కాలం చేశారు. సో ఇక్కడ ఏడ్చి గగ్గోలు పెట్టడం అనేటటువంటిది అది సెకండరీ. సో మనం ఏదైనా సరే హ్యాపీగా చేయాలనేటటువంటిది వాళ్ళు చేసినటువంటి మూమెంట్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఇక ట్రోల్ చేయడం అయితే 100% రాంగ్ ఫ్రెండ్స్. అండ్ మెయిన్ పాయింట్కి వచ్చేస్తున్నా ఏంటంటే ఇక అల్లు అర్జున్ మన పవన్ కళ్యాణ్ గారు కలిసిపోయినట్టేనా, ఇక గొడవలు వస్తాయా రావా, లైక్ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తన ఫ్రెండ్ కోసం అల్లు అర్జున్ వెళ్ళి మళ్ళీ సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉందా అని చెప్పి ఒకటైతే నా కామెంట్ చేసిన అనమాట నేను చేసినటువంటి వీడియోలో. దీని గురించి చెప్పు బ్రో అని. అది జరగదు ఈసారి. ఖచ్చితంగా అల్లు అర్జున్ జనసేన తరపున ఉంటాడు అని చెప్పి నేను 100% చెప్పలే, కానీ జనసేన తరపున ఉండపోయినా కానీ 100కి 100% మన అపోజిట్కి అయితే వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు అంటే ఆయన ఆల్రెడీ సపోర్ట్ చేసినా కానీ అంత రిజల్ట్ ఏం లేదు. అది కాక వాళ్ళిద్దరి మధ్య ఈగో క్లాష్ వచ్చాయి అనేటటువంటిది నేనైతే విన్నా. సో ఇక్కడ మన వైసీపీకి సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ గారు మరి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చూసామన్నమాట వైసీపీకి సపోర్ట్ చేసినప్పుడు ఎంత వ్యతిరేకత వచ్చింది అనేటటువంటిది ఆయన కళ్ళతో ఆయన చూసింటాం. సో ఫ్రెండ్స్ మీకు తెలుసా ఇదే విషయం కానీ ముందు జరిగినట్టయితే ఈ పవన్ కళ్యాణ్ గారిని కలవటం ఇవన్నీ కూడా ముందు జరిపోయినట్టయితే ఈ పుష్పకి తెలుగులో నెగిటివ్ టాక్ ఉండేది కాదు, మంచి పాజిటివ్ టాక్ అయితే ఉండేది. ఆ పాజిటివ్ టాక్ వల్ల సినిమా బాగా ఆడేదే, ఇంకా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు కొద్దిగా లేట్ అయిందనమాట. కానీ ఈసారి అల్లు అర్జున్ అప్కమింగ్ మూవీస్కైనా ఓజీ అయినా రామ్ చరణ్ పెద్దికైనా వేరే లెవెల్ ఉంటుంది అనేటటువంటి నాకు గట్టి ఫీలింగ్. ఇంకా నాకు హైలైట్ ఏది అనిపించింది అంటే మన రామ్ చరణ్ చిరంజీవి గారు బయటకు వస్తున్నారు, కార్లో నుండి చూస్తున్నారు. నాకైతే యానిమల్ మూవీ గుర్తొచ్చింది. సందీప్ రెడ్డి వంగపోయి బాలీవుడ్ వాళ్ళతో యానిమల్ తీసిండు, కానీ ఇక్కడ చిరంజీవి గారిని రామ్ చరణ్ పెట్టి యానిమల్ సినిమా తీసినట్టయితే నిజంగా ట్రాక్ రికార్డు వేరే లెవెల్ ఉండేది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకా అలాంటి దానికైతే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉండేటటువంటి స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఫాదర్ రోల్ చిరంజీవి గారు చేయబోతున్నారు అనేటటువంటి వార్తలు కూడా బయట వినపడుతుంది. మరి చూద్దాం వీళ్ళిద్దరు రోల్ ఎలా ఉంటుంది అనేటటువంటిది. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. నేనైతే ఫైనల్గా ఒకే ఒక వార్డ్ చెప్తాను, అల్లు అర్జున్ మీద ట్రోల్స్ ఆపేయండి. అల్లు అర్జున్ గురించి, రామ్ చరణ్ గురించి, చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి కొట్టుకోవడం అనేటటువంటిది పక్కన పెట్టండి. అది మనకు అవసరం లేనటువంటి విషయం, అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. మీ పనినే మీరు చూసుకోండి. నేను మొన్న ఒక అభిమాని కలిసిన అనమాట, ఎన్టీఆర్ అభిమాని. తను నా వీడియో చూస్తానంట. తను ఏమన్నాడంటే అలా బాగా చెప్తాను అది ఇది అన్నాడు. అన్న మరి నువ్వేందన్నా డై హార్ట్ ఫ్యానా మామూలు ఫ్యాన్ అంటే అన్నా నేను ఎన్టీఆర్కి చచ్చేంత అభిమాని. ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయిందంటే డే 1 వెళ్ళి చూస్తా అంతవరకే. అంతేగాని ఆ గుడ్డలు చింపుకోవడం, వాళ్ళ కోసం త్యాగం చేసి మా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి థియేటర్ల కాడ కొట్టుకోవడం, ట్విట్టర్లో ఫ్యాన్ వాల్ చేసుకునేటటువంటి బ్యాచ్ నేను కాదన్నా చెప్పిండు. అన్న చూసుకున్నట్లయితే ఒక డిగ్నిఫైడ్ వ్యక్తి అనమాట. అంటే మంచిగా సంపాదిస్తాడు, ఫ్యామిలీ అనేటటువంటిది ఉంది. తన చేతి మీద కూడా ఎన్టీఆర్ అనేటటువంటిది టాటూ ఉంది. మొన్న ఈ మధ్యన చూసుకున్నట్లయితే ఒక టీడీపీ ఎమ్మెల్యే మరి ఎన్టీఆర్ తిట్టిండు కన్నా దాని మీద నేను రియాక్షన్ లేదా తనేం చెప్తానంటే వాడి పాపను వాడేపోతాను అన్నాడు. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి. మన హీరోని తిట్టగానే మనమే గుడ్డలు చింపుకోవడం, మనమే కత్తులు తోవటం కాదు. వాడి పాపను వాడేపోతారు. ఒక మంచోడిని అయితే ఎవడు తిట్టారు ఫ్రెండ్స్. ఒకవేళ వాడు మంచోడు అయ్యి తెలిసి కూడా తిట్టిను అంటే వాడి పాపను వాడు అడ్డ గుడిసిపోతారు అనేటటువంటిది 100% వస్తాం. సో నేను ఫైనల్లీ చెప్పేది, మన హీరోని ఎవడో తిట్టిండు అని చెప్పి మనం కత్తులు తోవాల్సిన అవసరం లేదు, మన వాళ్ళ అమ్మలు తిట్టాల్సిన అవసరం లేదు, మన వాళ్ళ అక్కలు తిట్టాల్సిన అవసరం లేదు. వాడి పాపను వాడే సంకనాగిపోతారు అనేటటువంటిది రియాలిటీ. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నన్ను ఎంతమంది ట్రోల్ చేయలేదు, నన్ను ఎంతమంది తిట్టలేదు. నాకు తెలిసి నన్ను ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు నాకు గాని రాట్లా. అంటే ఇప్పుడు మనకైతే 7 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. నన్ను ట్రోల్ చేసిన వాడు ఎవరికైనా 7 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారా మీరు చెప్పండి. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి వచ్చారు బ్రో అని చెప్పి మీరు అనొచ్చు, కానీ ఆ అమ్మాయికి వచ్చినా కానీ విలువ లేదనమాట. ఆ తర్వాత అమ్మాయి మీద చాలా నెగిటివ్ అయితే వచ్చింది. ఇప్పుడు అమ్మాయి పేరు చెప్పదలుచుకోలేదు. ఈ విధంగా తప్పు చెప్పినా మన మీద పడేస్తున్నారంటే వాళ్ళ మడ్డ గుడిసిపోతారు అనేటటువంటి 100% వస్తాం. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా తెలియజేదలుచుకుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.